వాళ్ళ దగ్గరికే పోతాం అరటి పండ్లు గోమాతకు తీసుకురావడానికి, వాళ్ళ దగ్గరికే పోతాం పూలదండలు గోమాతకు వేయడానికి. అది న్యాయమా? ధర్మమా? ధర్మమా? అంతే అంటారా కాదంటారా? కాబట్టి ఎవరు మన విశ్వాసాన్ని గౌరవిస్తారో, ఎవరు మన గోమాతను గౌరవిస్తారో వారి దగ్గరనే మనము కొనుక్కోవాలి. ఇప్పుడు చెప్పండి, గోమాతకి, గోమాతకి. మన స్వయం సేవక్ సంఘం 1952వ సంవత్సరంలో గోహత్య నిషేధ చట్టాన్ని ఏర్పరచాలని 1,75,00,000 సంతకాలు చేపించింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అంత గొప్పగా. కాబట్టి మనం కూడా అందరం సంఘటితమై కులాలకు ప్రాంతాలకు అతీతంగా మనమందరం మాకు గోహత్య నిషేధ చట్టం కావాలని ఖచ్చితంగా మనము గోమాతను మన జాతీయ జంతువుగా ప్రకటించుకోబోతున్నాం.